అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లాలో రాష్ట్రంలో అతి ఎక్కువ మందిగా డ్రాప్అవుట్గా గుర్తించబడ్డారు. ఎందుకంటే మన ప్రాంతంలో పిల్లలు తల్లిదండ్రులతో పాటు వలసలు వెళ్ళడం ద్వారా మన జిల్లాలో స్కూల్లో నుంచి ఎక్కువ డ్రాప్అవుట్ అయ్యారు. ఆ కారణాన్ని బట్టి మన జిల్లాలో ఉన్నటువంటి డ్రాప్అవుట్స్ 53,000 మంది, 641 మంది స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ జిల్లాలో ఉన్నారు, ఒకవేళ 10th అయిపోయిందా, లేకపోతే ఆర్థికంగా వాళ్ళు భరించలేక స్కూల్ మానేశారా, లేకపోతే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారా అనేటువంటి డీటెయిల్స్ అన్నింటినీ 53,600 మంది పిల్లల డీటెయిల్స్ తీసుకొని మా సంబంధిత మండల విద్యాశాఖల ద్వారా, సిఆర్టీల ద్వారా అసలు ఆ పిల్లవాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి డేటా మేము సేకరించాం. ఆ డేటా సేకరించినప్పుడు దాంట్లో సుమారుగా 300 మంది పిల్లలు చనిపోయారు. ఒక 19,000 మంది పిల్లలు ఆర్థికంగా వాళ్ళు వెనకబడ్డ కారణాన్ని బట్టి స్కూలుకు వెళ్ళలేకపోయారు. కొంతమంది తల్లిదండ్రులు వలసలు వెళ్ళారు. కొంతమంది ఇందులో భాగంగా స్కూల్లో మరి వలసలు అయిపోయిన తర్వాత రీజాయినింగ్ కోసం పిల్లలు వచ్చారు. అటువంటి నేపథ్యంలో మన జిల్లాలో 823 మంది పిల్లలు తిరిగి మరి స్కూల్లో చేర్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ టీచరు ఎంఈఓలతో కలిసి వాళ్ళ స్కూల్ ప్రాంగణంలో ఫోటో దిగి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది పిల్లలు తిరిగి మళ్ళీ మన పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే పిల్లలు పరీక్షలు రాయడానికి మళ్ళీ వచ్చేసారు. కాబట్టి ఈ పిల్లలు జెన్యూన్గా జాయిన్ అయ్యారా లేదా అసలు వాళ్ళ పేరు ఊరికనే యాడ్ చేశారా అని పరిశీలించడానికి ప్రతి మండలంకి నేను తిరుగుతూ ఇందులో భాగంగా మొట్టమొదటిగా ఎక్కువ మంది పిల్లలు మన ఎమ్మిగనూరు ప్రాంతంలో 74 మంది పిల్లలు తిరిగి స్కూల్లో జాయిన్ అయ్యారు. కాబట్టి వాళ్ళు నిజంగా జాయిన్ అయ్యారా, వాటిని పిల్లలతో మాట్లాడడానికి ఈరోజు పొద్దున రావడం జరిగింది. ఈరోజు చూస్తే పిల్లవాళ్ళు కొంతమంది ఆధార్ కార్డు లేని కారణాన్ని బట్టి స్కూల్లో తీసేశారు. ప్రైవేట్ స్కూల్స్లో వాటిల్లో వాళ్ళు ఇప్పుడు మరి తిరిగి మన ఎంఈఓలు జాయిన్ చేయించారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కూల్లో మరి తిరిగి అట్లా చదువుకుంటూ కంటిన్యూ కావడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడానికి కోసమై నెక్స్ట్ విద్యా సంవత్సరానికి కోసం ఈ సంవత్సరమే స్ట్రెంత్ అనేది ఎక్కడ కూడా పిల్లవాడు లేకుండా పేరు రాయకూడదు. ఎక్కడ పిల్లవాడు లేకుండా స్టూడెంట్స్ ఎక్కువ మందిని చూపిస్తే అటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు. కాబట్టి ఒక్క పిల్లవాడి పేరు ఎక్స్ట్రా రాసినా కానీ ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు మాత్రం విద్యాశాఖ తప్పకుండా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మనకు శుభ పరిణామం ఏంటంటే మన ఎమ్మిగనూరులో తిరిగి 74 మంది పిల్లలు వచ్చారు, స్కూల్లో జాయిన్ అయ్యారు, మళ్ళీ పరీక్షలు రాస్తున్నారు. ఈ విధంగా పిల్లలందరినీ మళ్ళీ తిరిగి మన యొక్క ఆలోచనే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే నినాదం ఏమిటంటే ప్రతి ఒక్కరికి విద్యలో ప్రతి ఒక్కరు స్కూల్కి రావాలి, ఇంటికాడ ఎవరు ఉండనీకి లేదు అనే ఆర్టీఈ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఈరోజు పిల్లలందరినీ బడిబాటలో చేర్చడం కోసమై ఎంత విద్యాశాఖ యంత్రాంగం అంతా కదిలి మరి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు నేను ప్రతి మండలాన్ని తిరిగి పిల్లల్ని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని స్కూల్లో తిరిగి చేర్పించి స్కూల్లో నెక్స్ట్ ఇయర్లో ఎవరు డ్రాప్అవుట్ ఉండకూడదని మా ఆలోచన. 0 డ్రాప్అవుట్ కర్నూలు జిల్లా ఉండాలనే నేపథ్యంతో ఒక పాజిటివ్ మైండ్తో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తూ, పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి పిల్లలందరినీ మరి స్కూల్కి కంపల్సరీగా పంపించాలని ఒక నినాదంతో ముందరికి వెళ్తున్నాం. ఈ నేపథ్యంలో తిరిగి మన పాఠశాల పిల్లలు చేరడం అనేది చాలా శుభపరిణామంగా గుర్తిస్తున్నాం. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరానికి ప్రతి ఒక్కరు పిల్లవాడు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు ఇప్పటి నుంచే మేము చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.